ఏమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఏమిచ్చిండు? మనకు ఐఐటి అడిగితే ఏమిచ్చిండు? ఐఐఎం అడిగితే ఏమిచ్చిండు? గోదావరి జలాలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నది అభివృద్ధికి నిధులు అడిగితే ఏమిచ్చిండు? శంషాబాద్కు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడతామా, లేకపోతే ఎన్నికల్లో ఓటేస్తామా? ఇవాళ బీజేపీ నుంచి కొండను దించినామంటున్నారు బీజేపీ వాళ్ళు. నేను మా కార్యకర్తలను ఒక్క మాట అడగదలుచుకున్నా. అది కొండైనా బండైనా మా కార్యకర్తలు పిండి పిండి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మనకు 10 పైసలు ఇవ్వనోడు ఇవాళ మన ఓట్లు ఎట్లా అడుగుతాడు, మన ఊరికి ఎట్లొస్తాడని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ వాళ్ళకు ఒకటే నమ్మకం, రాముడు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మనమందరం హిందువులం కాదా? మనం రాముడికి మొక్తలేమా? కృష్ణుడికి పూజ చేస్తలేమా? హనుమాన్ జయంతి చేస్తలేమా? మరి ఆడ గుడిలో రాముడు అయోధ్యలో ప్రతిష్ఠించకంటే ముందే 15 రోజుల ముందే తలంబరాలు మన ఊర్లకు పంపించారు. ఎక్కడి నుంచి వచ్చినవే? అక్కడ ప్రతిష్ఠ జరగకుంటే తలంబరాలు ఉంటాయా? ఎక్కడైనా లగ్గం అయినాక కదా తలంబరాలు వచ్చేది. మరి లగ్గం కంటే ముందు తలంబరాలు ఇచ్చిండంటే ఈడ రేషన్ బియ్యంలో పసుపు కలిపి మనకు పంచిపెట్టి మన ఓట్లు కొద్దులగొట్టాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డికి, అమిత్ షా గారికి చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుడు గుడిలో ఉండాలి, రాముడు గుడిలో ఉండాలి, భక్తి మన